మసాలా ప్రాన్ కట్లెట్స్ అండి. మసాలా ప్రాన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, బ్రెడ్ క్రమ్ 1 కప్పు. సో మసాలా ప్రాన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దామా షెఫ్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ మసాలా ప్రాన్ కట్లెట్ కోసమని మనం ఈ ప్రాన్స్ని కొంచెం మిక్సీ చేయాల్సి వస్తుంది, బ్లెండ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా ప్రాన్స్ని తీసుకుందాం మిక్సీలో. నార్మల్గా చికెన్ కట్లెట్ తెలుసు, లేదంటే పొటాటోస్తోని అలా చేస్తారనమాట మ్యాష్ చేసి, బట్ ఇది డిఫరెంట్. ప్రాన్స్ని బ్లెండ్ చేయడం అనేది చాలా డిఫరెంట్. సో దీంతో ఈ రొయ్యలతో పాటు మనం బంగాళదుంపల్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బైండింగ్ అనేది వస్తుంది అనమాట. ఏ కట్లెట్ అంటే ప్రాన్స్ అనే కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ ఏది కట్లెట్ చేసినా కూడా ఒకటి స్టార్చ్ మనం దానిలో యాడ్ చేయాల్సి వస్తుంది అడిషనల్గా. సో అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్రాపర్ బైండింగ్ వస్తుంది. అలాగే దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలను కూడా మనం దీంట్లో డైరెక్ట్గా వేసుకుంటాం. సో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సో ఇలా మనం ప్రాన్స్ అయితే యాడ్ చేసేసాం కదా, పచ్చి వాసన అలా రావడం కానీ అలా ఏముండదు. దీన్ని మళ్ళీ మనం కుక్ చేస్తాం కాబట్టి సో రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయి. సో రొయ్యలతో మనకు ప్రాబ్లం ఉండదు. ఇదే మనం మటన్తో ప్రాసెస్ చేస్తే అప్పుడు మాత్రం డెఫినెట్గా మనం మటన్ని ప్రీ కుక్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, అలాగే మనం ఈ కట్లెట్స్ని మనం మసాలా ఇండియన్ ఫ్లేవర్స్తో చేస్తున్నాం కాబట్టి అఫ్కోర్స్ కొద్దిగా పసుపు. ఓకే. సో చికెన్తో చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్. అలాగే పసుపు అయిన తర్వాత దీంట్లో కారం కూడా వేసుకోవాలి. సో ఇలా కారం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకుందాం. ఒకసారి బ్లెండ్ చేద్దాం. సో ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదా? దీనిలో యాక్చువల్గా ఉన్న వాటర్ని మనం తీయాలి, ఇంకా అడిషనల్ వాటర్ యాడ్ చేయము. సో ఆ వాటర్ని ఎలా తీస్తాం అనేది మీకు చెప్తాను. మనకి ఈ విధంగా పేస్ట్ అయింది కదా. సో ఇది మనం కట్లెట్ చేయాలంటే అవ్వదు. సో ఈ కట్లెట్ చేయడం కోసం ఏం చేస్తామంటే దీనిలో మనం కొద్దిగా మైదా పిండి దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని కూడా దీనిలోనే డైరెక్ట్గా మనం వేసుకుంటాం. అంటే స్టార్టింగ్ అయితే యాడ్ చేయకూడదు, సగం కొంచెం బ్లెండ్ అయిపోయిన తర్వాత యాడ్ చేయాలి. యా. సో మైదా పిండి, బ్రెడ్ క్రమ్ రెండింటిని వేసాక మళ్ళీ మనం మిక్సీ చేసుకుందాం. సో మైదా అనేది మనకు క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే మనకి మిక్చర్ అందులో ఉండే వాటర్ని బట్టి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సో మిక్చర్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ప్రాన్ పేస్ట్ అయితే రెడీ అయింది. సో దీంట్లో మనం ఈ కట్లెట్లో ఇంకా అడిషనల్గా ఫ్లేవర్స్ రావడం కోసమని దీంట్లో ఏం చేస్తామంటే మనం జీలకర్ర నేను ముందు వేయలేదు. సో జీలకర్ర ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా మిక్స్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా వేయడం వల్ల అంటే తినేటప్పుడు కూడా మనకి పంటి కింద జీలకర్ర తగలడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ జీలకర్రతో పాటు దీంట్లో కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో మనం నూనె కూడా వేసుకోవాలి. సో నూనె వేసుకున్నాం. అలాగే కొద్దిగా మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సో వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో జనరల్గా కట్లెట్ అంటే మనకి చాలామందికి గుర్తొచ్చేది మనకి డీప్ ఫ్రై చేస్తుంటారు. సో అలా కూడా చేయొచ్చు. ఇలా కబాబ్స్, కట్లెట్స్ కూడా మనం డైరెక్ట్గా కూడా మనం దీన్ని ప్యాన్ కూడా కుక్ చేయొచ్చు. సో మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ప్యాన్ తీసుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం. సో దీన్ని మనం కబాబుల్లా చేస్తూ డైరెక్ట్గా మనం ప్యాన్ పైన కాల్చవచ్చు. దీంట్లో మనం నూనె వేసుకుందాం ఈ కట్లెట్స్ కాలడం కోసమని. సో రీసెంట్గా ఎయిర్ ఫ్రైయర్స్ అనేవి వచ్చాయి కదా, మనకి కట్లెట్స్ కావాలి అని అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా చేసుకోవచ్చా? ఇది ఎయిర్ ఫ్రైయర్స్లో కూడా చేయొచ్చు. సో దీనికి ఏంటంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్లో చేసినా కూడా మనం కొంచెం ఆయిల్ టచ్ అయితే పట్టాలి. సో అప్పుడే మనకి అది పర్ఫెక్ట్గా అది వేగుతుంది అనమాట. సో నూనె మంచిగా వేడెక్కింది కదా. ఈ కట్లెట్స్ని మనం ఈ మసాలా ప్రాన్ కట్లెట్స్ని మనం ఈ కాగుతున్న పెనం ఆయిల్లో వేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కటిగా చేసుకొని
సో ఎప్పుడు చికెన్తోని వెజ్లోనే ట్రై చేసాం కదా కట్లెట్ అనేది, ఈరోజు ప్రాన్స్తో ట్రై చేయబోతున్నాం అనమాట. చూసేద్దాం. సో ఈ విధంగా ఇలా మొత్తం కట్లెట్స్ అన్నీ మనం వేసేద్దాం. 10 నిమిషాల్లో మనకి ఈ కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో చూసారు కదా, మసాలా ప్రాన్స్ కట్లెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేసాం కదా, కుక్ అయిందేమో ఒకసారి చూసేద్దాం. షెఫ్, కుక్ అయిందా? కుక్ అయిపోయిందండి. 2 వైపులా ఇలా మంచిగా కాల్చుకోవాలి ఈ కట్లెట్స్ని. సో ఓకే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ మసాలా ప్రాన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మసాలా ప్రాన్స్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, ఉడికించుకున్న బంగాళాదుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, బ్రెడ్ క్రమ్ 1 కప్పు. మసాలా ప్రాన్స్ కట్లెట్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రొయ్యలు, ఉడికించిన బంగాళాదుంపలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, బ్రెడ్ క్రమ్స్, మైదా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో జీలకర్ర, కొత్తిమీర, నూనె, సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మసాలా ప్రాన్ మిశ్రమాన్ని కట్లెట్స్లా చేసుకొని వేడైన ప్యాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మసాలా ప్రాన్ కట్లెట్ రెడీ.